నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. ఏపీని అంతర్జాతీయ వేదికపై నిలిపేలా ప్రభుత్వం ఆడదాం ఆంధ్ర అనే సరికొత్త కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తుందని అన్నారు సాయిరాజ్. యువతలోని క్రీడా స్ఫూర్తిని వెలికితీసేందుకు పూనుకుందని, గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పలు క్రీడల్లో యువశక్తిని భాగస్వామ్యం చేయాలని సంకల్పించిందని చెప్పారు. ఈనాడు ఈ ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమం అతిపెద్ద మహోత్సవ కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15,000 సచివాలయాలు ఒకేసారి ప్రారంభించినటువంటి కార్యక్రమం. ఒక గ్రామ స్థాయి నుంచి, ఒక సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా మంచి నైపుణ్యత కలిగినటువంటి క్రీడాకారులందరినీ కూడా ఉత్తేజపరచడానికి గతంలోని ఎంతో మంది మంచి నైపుణ్యత కలిగినటువంటి మట్టిలో మాణిక్యాలు ఎంతో మంది ఉండేవారు. వాళ్ళందరికీ సరైనటువంటి గుర్తింపు కానీ సరైనటువంటి అవకాశాలు దొరక ఎన్నో ఇబ్బందులు పడేటువంటి క్రీడాకారులని మనలాంటి ఈ రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ క్రీడాకారులను ఉత్తేజపరిచేటువంటి విధానం ఇంతవరకు ఎవరు కూడా తీసుకురాలేనటువంటి పరిస్థితి నుంచి మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు క్రీడలను కూడా పూర్తిగా ప్రోత్సహించాలి, అలాగే క్రీడాకారులను కూడా అన్ని విధాలుగా ఉత్తేజపరచాలి, వాళ్ళని ఇక్కడి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తీసుకుని వెళ్లాలని చెప్పి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అలాగే జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంది ఈ మంచి ప్లేయర్స్ ఉన్నటువంటి పెద్ద పెద్ద పివి సింధు లాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని వాళ్ళ యొక్క పర్యవేక్షణలో ఈ చేస్తున్నటువంటి కార్యక్రమం ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమం పూర్తి స్థాయిలో మనకి ఒక ఆరోగ్య సురక్ష అనేటువంటి కార్యక్రమం ఇటీవలే మన ముఖ్యమంత్రి గారు మనకి చేసినటువంటి కార్యక్రమం చూసాం. దానికి అనుసంధానంగా క్రీడల్ని కూడా ఆరోగ్యంలో భాగం కింద మంచి వ్యాయామం కూడా చాలా అవసరం కాబట్టి ఈ క్రీడలను కూడా ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆ వ్యాయామపరంగా వాళ్ళ యొక్క ఆరోగ్య స్థితిగతులు కూడా అన్ని రకాలుగా కూడా మెరుగుపడతాయని చెప్పి ఒక మంచి సమావేశంలో ఎవరు చేయలేనటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అతిపెద్ద కార్యక్రమం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.